కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు చైర్మన్ మర్నేని రవీందర్ రావు అన్నారు. ప్రాథమిక సహకార సంఘాలు మరియు రాష్ట్ర సహకార బ్యాంకుల పాలకవర్గ పదవీకాలం మరో 6 నెలలు ప్రభుత్వం పొడిగించడంతో హనుమకొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి తుమ్మల చిత్రపటానికి బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు అధికారులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రైతులకు ప్రస్తుతమున్న పాలకవర్గం అందిస్తున్న సేవలకు గుర్తించిన ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి పాలకవర్గ యొక్క పదవీకాలం పొడిగించడం సంతోషంగా ఉందని రవీందర్ రావు అన్నారు. రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో రైతు కుటుంబాలకు విద్య రుణాలు అందిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. సహకార సంఘాలు, సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకు పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రులు మరి జిల్లా మంత్రులు సీతక్క గారు, సురేఖ గారు, మరి ఇక్కడ శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు మొత్తం అందరి సహకారాలతో ఈ రోజున పదవీ కాలాన్ని పొడిగిస్తూ మరి ప్రభుత్వం ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఈ రోజున మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సహకార సంఘ చైర్మన్లు, జిల్లా బ్యాంక్ డైరెక్టర్లు, రైతు సోదరులు అందరూ కలిసి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సహకారంగా నిలబడ్డటువంటి ప్రభుత్వం రుణమాఫీ కానీ, మరి రైతు భరోసా కానీ, మరి ఇతర ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్ని రకాల సదుపాయాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ రైతు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మూడుగా రైతులతో ఎన్నికైనటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము తప్పకుండా రేపటి భవిష్యత్తులో మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకా రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా సహకార సంఘాల బలోపేతానికి, జిల్లా బ్యాంకుల బలోపేతానికి, మరి రాష్ట్ర బ్యాంకు కూడా ముందుకు తీసుకెళ్తూ సేవలు అందిస్తూ రుణాలు కూడా సన్నకారు, చిన్నకారు ప్రతి రైతుకు రుణాలు అందే విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. డీసీ బ్యాంక్ డైరెక్టర్సు, డీసీసీ చైర్మన్లు మరియు అపెక్స్ బ్యాంక్ చైర్మన్ గారు మా రవీంద్రరావు గారు మా అందరి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగేయడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక రైతు బిడ్డ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు సొసైటీలో చైర్మన్ ఉంటే ఏ విధంగా రైతుకు లాభం జరుగుద్దో తుమ్మల గారికి తెలుసు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి వారి నిర్ణయాన్ని రెండోసారి ఇప్పించడం ముఖ్యంగా తుమ్మల గారికి దక్కుతుంది క్రెడిట్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ కన్సెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి ప్రోద్బలంతో ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి రావడం జరిగింది. మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇది బాధ్యతగా ప్రవర్తించి ఈ బాధ్యతను రెట్టింపు బాధ్యతగా పనిచేస్తూ రాబోయే 6 నెలల కాలంలో మేము రైతులకు సర్వీస్ చేస్తామని చెప్పి ఈరోజు తుమ్మల గారికి ప్రామిస్ చేస్తూ ఉన్నాం.